హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మేము ఓక్లహోమా నుండి టెక్సాస్ వెళ్తున్నాము. టెక్సాస్లో లబ్బాక్ అనే ప్లేస్కి, అక్కడ మేము ఒక గ్రాడ్యుయేషన్ పార్టీకి వెళ్తున్నాము. సో ఆన్ ద వేలో మాకు పాలో డ్యూరో క్యానియన్ స్టేట్ పార్క్ అని ఒకటి ఉందన్నమాట. సో అది ఆన్ ద వే కదా, అది కొంచెం చిన్న డీటూర్ తీసుకుంటే అది చూడొచ్చు అని చెప్పేసి మ్యాప్లో చూసి మేము నెట్లో చూస్తే అది మినీ గ్రాండ్ కెన్యన్ టైప్ లాగుందనమాట. సో అది ఒక దారిలోనే కదా, అది కవర్ చేద్దామని చెప్పేసి ఇంకా అటు వెళ్తున్నాం మేము. సో టెక్సస్ ల్యాండ్ మొత్తం మామూలుగా టోపోగ్రఫీ ఫుల్ ఫ్లాట్గా ఉంటుంది కదా, కానీ ఇక్కడ సడన్గా టోపోగ్రఫీ మారిపోయింది. అంతా కొంచెం కొండలు, లోయలు, గుట్టలు అలా అయిపోయింది. సో ఇక్కడ చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. మేము యాక్చువల్గా మాకు ముందు ప్లాన్లో అయితే లేదు. మేము తర్వాత జర్నీ స్టార్ట్ అయిన తర్వాత డీటూర్లో చూస్తుంటే మాకు ఇది కనిపించింది. సో ఇక్కడ విజిటర్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ అన్నీ మ్యాప్స్, ఇన్ఫర్మేషన్ అదంతా ఉంది. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:30 అయింది. సో అప్పటికే ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే క్లోజ్ చేశారు. బట్ ఇక్కడ ట్రయల్స్ అవి ఇక్కడ బాగా ట్రయల్స్ బాగా ఫేమస్ అంట. ఇక్కడ బాత్రూమ్స్ చూడండి, ర్యాంచ్ స్టైల్లో ఎలా కట్టారో. ఇవి రెస్ట్ రూమ్స్ అనమాట. ఇక్కడ రెస్ట్ రూమ్స్ అంటారు కదా, బాత్రూమ్స్. సో లేడీస్కి వేరు, జెంట్స్కి సెపరేట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ టెక్సాస్ అంతా మనకి కౌబాయ్ కల్చర్ కదా, ఇక్కడ అంతా ర్యాంచ్ మోడల్లో ఉంటాయి. ర్యాంచ్ అంటే సింగిల్ ఒకే ఫ్లోర్లో అనమాట. జనరల్గా కొంచెము అటు నార్త్ అటు సైడ్ బేస్మెంట్స్ అవి ఉంటాయి. ఇక్కడ బేస్మెంట్స్ ఎక్కువ హౌసెస్కి ఉండవంట, మామూలుగా కొన్ని హౌసెస్కే ఉంటాయంట. సో ఇక్కడ మేము విజిటర్ సెంటర్ దగ్గర మ్యాప్స్ అవి చూస్తే చాలా ట్రయల్స్ ఉన్నాయి. సరే చూద్దాం, ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా, ఏదో ఒక చిన్నగా ఉన్న ట్రయల్ ఒకటి చేద్దామని చెప్పేసి మేము ఆ ట్రయల్ పాయింట్ దాకా మనం కారులో వెళ్ళచ్చు. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ ట్రయల్స్లో కూడా రకరకాలు ఉన్నాయి. హార్డ్, మీడియము, ఈజీ, ఇలా 3 టైప్స్ ఉన్నాయి అనమాట. హార్డ్వి బాగా స్టీప్గా కొంచెము కొంచెం స్ట్రీనియస్గా ఉంటాయి అన్నమాట. మీడియంగా ఉంటే, ఈజీవి కొంచెం ఈజీగా ఉంటాయి. ఇక్కడ నుండి వ్యూ పాయింట్స్ ఈ బోర్డులు పెట్టారు. సో ఏ వ్యూ పాయింట్ ఏంటి అవన్నీ, వాటి నేమ్స్, వాటి గురించి, ఆ వ్యూ పాయింట్స్ గురించి అదంతా ఇక్కడ మొత్తము మ్యాప్స్ పెట్టారు. సో వాటిల్లో చూసి ఆ వ్యూ పాయింట్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఇక్కడ కూడా గ్రాండ్ కెన్యన్లో లాగా సాయిల్ చూస్తుంటే మీకు అంతా లేయర్స్గా ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క కలర్లో, గ్రాండ్ కెన్యన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది మినీ గ్రాండ్ కెన్యన్ అంటున్నారు కాబట్టి ఇది మినీ సైజులో ఉంది. సో ఇక్కడ నుండి వ్యూ పాయింట్స్ కూడా బాగున్నాయి. అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ 5:30 అయినా కానీ ఇంకా మంచిగా ఎండగా డే టైం లాగే బాగుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ దగ్గరలోనే చాలా బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్లు, ఎయిర్బిఎన్బీలు, చిన్న హోటల్స్ అలాంటివి ఉన్నాయి. చాలామంది ఏంటంటే అక్కడికి వచ్చి స్టే చేసి ఈ ట్రయల్స్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తుంటారు కదా చాలామంది ట్రయల్స్. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఉండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రయల్కి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఆ ట్రయల్కి వెళ్ళి డే అంతా ఇంకా అలా కొంచెం ఫుడ్ కూడా, లైట్ ఫుడ్ కూడా క్యారీ చేసి తర్వాత ఇంకా అలా ట్రయల్స్కి వెళ్తుంటారంట. సో ఇది ట్రయల్స్కి బాగా ఫేమస్ అట్ట. సో ఇక్కడ యాక్చువల్గా మేము ఒక ట్రయల్కి వెళ్దాం అనుకున్నాం కదా, సో ఆ ట్రయల్ పాయింట్ దగ్గరికి కార్లో, స్టార్టింగ్ పాయింట్ వరకు కార్లో వెళ్తున్నాము ఇక్కడ. సో యాక్చువల్గా అయితే మేము ఒక 1.5 అవర్ స్పెండ్ చేసాము. సో ఇక్కడ ఈ ట్రయల్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. మేము చేసింది యాక్చువల్గా చాలా చిన్నది, ఎందుకంటే మాకు ఎక్కువ టైం కూడా లేదు. మళ్ళీ మాకు 2 hours జర్నీ ఉంది ఇక్కడ నుండి లబ్బాక్కి.
సో అందుకని మేము మరీ ఎక్కువ పెద్ద ట్రయల్ అయితే మళ్ళీ మాకు బాగా డిలే అయిపోతుందని మేము ఒక చిన్న ట్రయల్ అరౌండ్ 1 మైల్ ట్రయల్ ఒకటి చూసుకున్నాము, చిన్నది ఉన్నాటిలో కల్లా ఈజీది. సో అదేంటంటే ఒక స్ట్రీమ్ దాకా వెళ్ళచ్చు. సో ఆ మ్యాప్ పట్టుకొని మేము ఇక్కడ బయలుదేరాము. అండ్ అసలు ఈ వైల్డ్ ఫ్లవర్స్ అయితే ఎక్కడ చూసినా వైల్డ్ ఫ్లవర్సే, చాలా బుషెస్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఆ మ్యాప్ పట్టుకొని ఆ డైరెక్షన్స్ చూసుకుంటా వెళ్తున్నాము ఇక్కడ మేము. చాలాసేపు ఆ రోజు యాక్చువల్గా కార్లో అప్పటికే ఒక 4 hours అలా కూర్చొని ఉండటం వల్ల సో కాళ్ళు కూడా కొంచెం సాగినట్టు ఉంటుంది, ట్రయల్ కూడా చేసినట్టు ఉంటుంది. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని వెళ్తున్నాము. ఈ వైల్డ్ ఫ్లవర్స్ అయితే బాగున్నాయి కదా, అన్ని కలర్స్, ఎల్లో, పర్పుల్, అలా అన్ని కలర్స్లో వైల్డ్ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి ఈ పర్పుల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. సో వైల్డ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. మామూలుగా మనం శ్రద్ధగా నీళ్లు పోసి పెంచితే మామూలు పువ్వులు అయితే ఇంత బాగుండవు. ఇవేమో వైల్డ్గా ఎలా పెరుగుతున్నాయో చూడండి, చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్, ఈ పర్పుల్ కలర్ బుషెస్ అయితే ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఇంకా అలా మేము నడుచుకుంటా ఇక్కడ ఒక చిన్న క్రీక్ లాగా ఉంది, ఈ క్రీక్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ ఒక 1/2 hour అలా టైం స్పెండ్ చేసాము. ఈ వాటర్ అయితే అసలు ఎంత కూల్గా ఉన్నాయో. అండ్ అంటారు కదా మౌంటైన్స్లో ఫ్లో అయ్యే వాటర్ చాలా మంచిది, వాటిలో చాలా మినరల్స్, విటమిన్స్ అవన్నీ ఉంటాయని. కానీ ఈ ఒక్కోసారి ఈ క్రీకులు కూడా చాలా డీప్గా అంటే లోతుగా ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. పైగా మాకు స్విమ్మింగ్ అది ఏం రాదు కదా. సో మేమైతే ఊరికే ఒడ్డున నుంచొని జస్ట్ కాళ్ళు అయితే తడుపుకున్నాము. ఈ క్రీక్లో వాటర్ కూడా బాగానే కొంచెం ఫోర్స్గానే వెళ్తున్నట్టుగానే అనిపించింది. సో ఇదే అనమాట, ఈ క్రీక్ వరకు వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళటము ఈ ట్రైలు, మేము వచ్చిన ట్రైలు. సో ఇక్కడ కాసేపు కాళ్ళు అయి తడుపుకొని కాసేపు స్పెండ్ చేసాము ఇక్కడ క్రీక్ దగ్గర. యాక్చువల్గా ఇది కూడా స్టేట్ పార్క్ అనమాట. సిరివిరి వాళ్ళ దగ్గర చిన్నప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్ బుక్స్ అని అమ్ముతారు. అదేంటంటే అన్ని స్టేట్ పార్క్స్కి వెళ్ళినప్పుడు అక్కడ విజిటర్ సెంటర్లో ఒక స్టాంప్ లాగా ఉంటుంది అనమాట. సో ఏ స్టేట్ పార్క్ విజిట్ చేస్తే ఆ స్టేట్ పార్క్ వెళ్ళి స్టాంప్ వేసుకోవచ్చు. సో యాక్చువల్గా వీళ్ళవి ఇండియాలోనే ఉన్నాయి ఆ పాస్పోర్ట్స్. అదే విరి నేను అనుకున్నాము, అరే అవి తెచ్చినట్టయితే బాగుండేది, ఇది స్టాంప్ వేసుకునే వాళ్ళం ఇవాళ ఈ స్టేట్ పార్క్ది అని. సో అది చాలామంది చేస్తుంటారు ఇక్కడ. సో ఆ పాస్పోర్ట్లో ఏ స్టేట్ పార్క్ విజిట్ చేస్తే ఆ స్టాంప్ దాంట్లో మన పాస్పోర్ట్లో మనం కంట్రీస్ విజిట్ చేసినప్పుడు ఎలా ఎంట్రీ స్టాంప్స్ ఎలా వేస్తారో ఈ స్టేట్ పార్క్స్ కూడా అలాగే. అండ్ చాలామంది ఎక్కువ స్టేట్ పార్క్స్ విజిట్ చేసే వాళ్ళకి ఇయర్లీ ఫీ తీసుకోవచ్చు. అరౌండ్ $60 to $80 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆ ఇయర్ మొత్తం మనం ఎన్ని స్టేట్ పార్క్స్కి వెళ్ళినా కానీ ఫ్రీ ఎంట్రీ అనమాట. సో బాగా స్టేట్ పార్క్స్ తిరిగి బాగా ఎన్నో ఈ ట్రయల్స్కి ఇలా వెళ్ళే వాళ్ళకి అది చాలామంది అలా తీసుకుంటారు. సో కాకపోతే మేము వచ్చే టైంకి విజిటర్ సెంటర్ కూడా క్లోజ్ అయింది కాబట్టి ఒకవేళ బుక్ ఉన్నా కానీ స్టాంప్ అయితే వేసుకోవటానికి కుదిరేది కాదేమో ఇవాళ. సో ఆ పాస్పోర్ట్స్, ఆ స్టాంపు, వాటి డిస్కషను మాకు ఈ స్టేట్ పార్క్ వచ్చాక గుర్తొచ్చినాయి. సో వాటి గురించి కాసేపు మాట్లాడుకున్నాము. అసలు అంతకుముందు ఏమేమి స్టేట్ పార్క్స్ తిరిగాము, ఏమేమి స్టాంపులు ఉన్నాయి వాళ్ళ పాస్పోర్ట్ బుక్లో, అవన్నీ గుర్తు చేసుకున్నాము ఒకసారి. సో ఇది చిన్నదే కాబట్టి మాకు 1 మైల్ ట్రయలే కాబట్టి సో మేము మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాము, బ్యాక్ వెళ్తున్నాము. ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే నాకు అసలు భలే నచ్చినాయి. అండ్ పర్పుల్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. ఇంకా అందుకనేనేమో ఇంకా బాగా నచ్చినవి ఈ బుషెస్. సో మేము అనుకోకుండా ఈ స్టేట్ పార్క్ని విజిట్ చేసాము. సో టెక్సాస్లో ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇది విజిట్ చేయొచ్చు, బాగుంది, చాలా బాగుంది. ప్లస్ ట్రయల్స్ అది కూడా చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ నుండి వ్యూ పాయింట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ క్యాక్టస్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అదే వైల్డ్గా పెరిగే బ్యూటిఫుల్గా ఉంటాయి అంటారు కదా, అది కరెక్టేనేమో అనిపించింది. సో మా మినీ ట్రయల్ అయిపోయింది. అనుకోకుండా మొత్తానికి ఒక స్టేట్ పార్క్ విజిట్ చేసాము ఇవాళ. సో 1 more స్టేట్ పార్క్ యాడెడ్ టు ద లిస్ట్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి బయలుదేరాము. మళ్ళీ ఇక్కడ నుండి మాకు లబ్బాక్ వెళ్ళటానికి ఇంకా ఒక 2 hours టైం పడుతుంది. సో అగైన్ వి స్టార్టెడ్ ఆఫ్ అవర్ జర్నీ అనమాట. అండ్ మేము వచ్చేసి గ్రాడ్యుయేషన్ టెక్సాస్ టెక్ యూనివర్సిటీలో హరి వాళ్ళ కజిన్ బ్రదర్ సన్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ అనమాట. సో దానికి వెళ్తున్నాము. అండ్ డ్రైవింగ్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు మేము యూఎస్లో ఉన్నప్పుడు టెక్సాస్ అయితే ఎప్పుడు విజిట్ చేయలేదు. సో చాలా రోడ్స్ అన్నీ చాలా వైడ్గా హ్యూజ్గా చాలా అన్నీ ఏవి చూసినా కానీ చాలా విశాలంగా బాగున్నాయి. సో ఇంకా అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ మేము రిటర్న్ మా జర్నీ స్టార్ట్ చేసి ఇదిగో లబ్బాక్లో ఇది నితిన్ మాకు బుక్ చేసిన ఎయిర్బిఎన్బి అనమాట. సో ఇది ఇండిపెండెంట్ హౌస్. చూడటానికి బయట నుండి కొంచెం ఓల్డ్ హౌస్ లాగా ఉంది, బట్ లోపలంతా ఫుల్ కొత్తగా రెనోవేట్ చేసినట్టున్నారు ఓనరు. అండ్ ఊరికే ఈ ఇంటి చుట్టూతా తిరిగాము ఒకసారి. ఇది ఏమో కార్నర్ హౌస్ అనమాట. ప్లస్ వీళ్ళు ఈ ఓనరు చుట్టూతా ఫెన్స్ కూడా పెట్టించారు. జనరల్గా ఇక్కడ ఫెన్స్లు ఉండవు ఇంటికి, కాంపౌండ్ వాల్స్ ఫెన్స్లు అవి ఉండవు. కానీ ఈ ఓనర్ ఐ థింక్ కొత్తగా రెనోవేట్ చేసినట్టున్నారు, లోపలంతా చాలా కొత్తగా ఉంది. అండ్ చిన్న హౌసెస్, ఈ ఏరియా అంతా చాలా క్యూట్గా ఉంది. యూనివర్సిటీకి బాగా దగ్గరగా ఉంది. బాగానే రీసెర్చ్ చేసి బుక్ చేసినట్టున్నాడు నితిన్. అండ్ పక్కనే చిన్న కారు పార్క్ చేసుకోవటానికి కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్బిఎన్బి ఎవరు మనకి మనుషులు ఫిజికల్గా ఉండి తాళాలు ఇవ్వటం అలా ఏముండదు. వాళ్ళు ఒక కోడ్ ఒకటి మనకి షేర్ చేస్తారు. సో మనము ఎలక్ట్రానిక్ లాక్ అనమాట. సో ఆ కోడ్ మనము ఇచ్చి లోపలికి వెళ్ళటమే. సిస్టమ్ బాగుంది కదా. అండ్ దానికి కూడా టైమర్ పెట్టచ్చంట. సో మనము అరౌండ్ ఈ టైంకి మేము రీచ్ అవుతాము అని అంటే ఓన్లీ ఆ 1 hour యాక్టివేట్ చేయొచ్చంట. సో ఈ సిస్టమ్ బాగుంది కదా, ఫిజికల్గా ఉండి తాళాలు ఇవ్వటం ఇదంతా లేకుండా ఈ పద్ధతి బాగుంది. సో ఇంటి లోపల చూస్తున్నారు కదా, చాలా కొత్తగా ఉంది. ఫుల్ కొత్తగా రెనోవేట్ చేసినట్టున్నారు. చిన్నగా ఉన్నా కానీ ఇల్లు చాలా న్యూ లుక్, న్యూ ఫీలింగ్, అన్నీ కొత్తగా రీమోడల్డ్గా ఉంది ఇల్లంతా. సో ఇవేమో బెడ్రూమ్స్ అనమాట. ఒక 2 bedrooms, హాలు, కిచెను అండ్ సింగిల్ బాత్రూము. చాలా మాకు సఫిషియెంట్గా, చాలా కంఫర్టబుల్గా, చాలా బాగుంది ఇది. అండ్ ఇది 2nd bedroom. ఈ 2 bedroomsకి మధ్యలోనేమో బాత్రూమ్ అనమాట. సో ఇవన్నీ కొత్త హౌస్ లాగా అన్నీ చాలా మెరిసిపోతూ ఉన్నాయి. ఐ థింక్ ఈ మధ్య కొత్తగా రీమోడల్ చేసినట్టున్నారు. అండ్ యూనివర్సిటీకి దగ్గర కాబట్టి వీళ్ళకి బాగానే ఎయిర్బిఎన్బి బాగానే బుక్ అవుతాయి అనుకుంటా. ఇది వచ్చేసి బెడ్రూమ్స్ కూడా చిన్నగా క్యూట్గా బాగున్నాయి. అండ్ అప్లయన్సెస్ కానీ అన్నీ చక్కగా సఫిషియెంట్గా అన్నీ బాగా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో 2 bathrooms మధ్యలో 2 bedrooms మధ్యలో బాత్రూము. ఇదేమో హాల్లో కూడా టీవీ అదంతా పెట్టారు. అండ్ ఇక్కడ చిన్న మిర్రరు, ఫైర్ ప్లేసు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ కూడా బాగా కొత్తగా రీమోడల్ చేసినట్టుంది. కిచెన్ తర్వాత ఇదేమో వాషింగ్ మిషన్ పెట్టారు. ఆ తర్వాత ఇంత బ్యాక్ యార్డ్ వెనకమాల పెద్దగానే ఉంది స్థలము. చుట్టూ ఫెన్స్ కూడా పెట్టేశారు సేఫ్టీ పర్పస్ కోసము. అండ్ ఇక్కడ వెనకమాల పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. బ్యాక్ యార్డ్ కొంచెం అంత మెయింటైన్ చేయట్లేదు, బట్ స్టిల్ బాగుంది. అండ్
సో ఇల్లు లాట్ అయితే కొంచెం పెద్దగానే ఉంది, ఇల్లు చిన్నగా ఉంది కానీ వెనకమాల స్థలం అయితే బాగా స్పేషియస్గానే ఉంది. సో ఈ లైట్స్ ఇవన్నీ అండ్ చిన్న డైనింగ్ టేబుల్ విత్ 4 చైర్స్, సోఫాసు అండ్ ఈ క్యూట్ పెయింటింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నితిన్ కూడా బాగానే చూసి బాగా సెలెక్ట్ చేశాడు. సో ఇక్కడ మేము 3 days ఉన్నామన్నమాట ఈ ఎయిర్బిఎన్బిలో. అండ్ ఈ ఓనర్ వచ్చేసి ముందు జాగ్రత్తగా కొన్ని ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు అండ్ కొన్ని యుటెన్సిల్స్, కటింగ్ బోర్డు ప్లస్ ఇలాంటివన్నీ బేసిక్ థింగ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ పేపర్ టవల్స్ ఇలాంటివన్నీ చక్కగా ప్రొవైడ్ చేశారు. అండ్ రైస్ ప్యాకెట్ కూడా ఉంది. అండ్ బేసిక్ థింగ్స్ లైక్ సాల్ట్, పెప్పర్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వీడియోస్లో మేము లబ్బాక్లో నెక్స్ట్ 3 days ఏం చేసామో అవన్నీ కమింగ్ వీడియోస్లో కవర్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.